హే ఆకాష్, భూమి పిలిచావా? కెన్ ఐ హోల్డ్ యువర్ హ్యాండ్? దాంట్లో ఏముంది, పట్టుకో. ఫర్ ఏ లైఫ్ టైం. ఆకాష్, ఆకాష్, రే పందిళ్ళి, టైం ఎంతైందో చూసావా? అసలు నీకు బుద్ధి లేదు ఆకాష్. ఈరోజు డాడీని మీట్ అవ్వాలి కదా. లెగురా, లెగుబే. ఆకాష్, రెడీ అయ్యావా? అయినా మీ అబ్బాయిలు అంతసేపు ఏం చేస్తారా బాత్రూంలో? ముందా మ్యూజిక్ కాపీ రెడీ అవ్వు. వద్దు వద్దు, ఆ చెక్ షర్ట్ వద్దు 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 వద్దు. ఆ గ్రీన్ చూడు, గ్రీన్ గ్రీన్ వద్దులే, డాడీకి నచ్చదు. ఆ వైట్ పక్కన సెట్. వెళ్ళగానే డాడీని విష్ చేయడం మర్చిపోకు. ఏ ఆగాగు, ఇంతకీ ఎలా విష్ చేస్తావు? గుడ్ మార్నింగ్ అంకుల్, ఐఎమ్ ఆకాష్. భువి నా గురించి చెప్పే ఉంటుంది. అంకుల్ తను 6 months అని చెప్పుంటుంది. యాక్చువల్లీ మేమిద్దరం 1 year నుంచి రిలేషన్లో ఉంటున్నాం. అంకుల్, భువి చాలా కూల్, లైక్ చిన్నపిల్లల. అందుకే తన హైట్ కూడా అంతే ఉంది. మేబీ మీ పోలికలే అనుకుంటా. అంటే నా ఉద్దేశం అది కాదు అంకుల్. అంకుల్, భువి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. తనకు కూడా నేను ఓకే. కావాలంటే భువిని అడగండి. భువి, భువి. నో, నాట్ ఓకే. అయినా నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. భువి, ఆర్ యూ సీరియస్? ఆఫ్ కోర్స్. నీకేమైనా డౌటా? యాక్చువల్లీ భువి, నేను ఆఫీస్లో చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంటుంది. ఈ జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా ఉంది కదా, అది ఫిక్షనల్ కాదేమో అనిపిస్తుంటుంది. అందులో జగదేక్ వీరుడి సంగతి నాకు తెలియదు, కానీ అతిలోక సుందరి మాత్రం నిజంగా భూమి మీదకి వచ్చి ఉండిపోయింది. అవునా? యూ నో దట్. అందులోనూ మన హైదరాబాద్కి, అందులోనూ మన ఆఫీస్కి. ఇప్పుడు నా ముందుకు వచ్చింది, నన్ను ఇలా చూస్తుంది. ఎక్కడ? హలో, ఆ అతిలోక సుందరి నువ్వే. నేనా? బాగానే ఎక్స్ట్రా మింగుతున్నాడు. ఓకే ఫైన్, నీలాంటి ఏంజల్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు. ఇలా నీతో కాఫీ తాగి, అక్కడే పక్కన ట్యాంక్ బందర్ ఐస్ క్రీమ్ తినేసి, కుదిరితే అక్కడే నైట్ డిన్నర్ కూడా చేసి, చాలు. నాకే స్వీట్ మెమరీస్ చాలు నీతో లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి. నువ్వు కనిపించావు కానీ బాగానే కలుపుతున్నావు పులిహోర. ఏదో కొలిక్ కదా అని పిలుస్తూ వచ్చాను. అయినా నీకు చెప్పానా నువ్వు పిలిచిన ప్రతి ప్లేస్కి వస్తానని? అది కాదు భువి, ప్లీజ్. నో. భువి ప్లీజ్ రా. నో. భువి ప్లీజ్. చూద్దాంలే. ప్లీజ్.
రాజు నువ్వు ఇంకా సౌజితో రిలేషన్లో ఉన్నావారా? ఏమైందో చెప్పరా. నువ్వు చెప్పు, నువ్వు ఇంకా అమ్మాయితో రిలేషన్లో ఉన్నావా లేదా? ఏమైందో చెప్పరా. రే అజు, నువ్వు చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నా, అర్జెంటుగా నువ్వు దానికి బ్రేకప్ చెప్పారా? ఏం మాట్లాడుతున్నావు? రే అమ్మాయిలంతా చాలా డేంజర్ ఉన్నారా బయట. ఇప్పుడు ఏడున్నారా నువ్వు? నడి రోడ్డు మీద అండర్ వేరుతో నిలబెట్టేస్తారా. నేను నా పొజిషన్ లో చూడలేనురా బావా, నువ్వు దానికి బ్రేకప్ చెప్పే. ఏంద్రా ఈ లౌడల్లి? ఇప్పుడు ఏమైంది? ఎవరితోటో తిరుగుతుంది. ఎవర్రా? నాకే తెలుసు, బాగా క్లోజ్ అనుకుంటా. అరే మీ ఇద్దరికి ఆల్రెడీ బ్రేకప్ అయింది, ఆమె లైఫ్ ఆమె ఇష్టం, మధ్యలో నువ్వెందుకురా ఇంత ఎమోషనల్ అవుతున్నావు? కరెక్ట్ రాజు, నువ్వు ఒక్కనే కరెక్ట్రా. అని నాకెందుకురా? బ్రేకప్ చెప్పినాక నాకెందుకు? మరి నాకెందుకు బే? అబే ఓ మళ్ళీ స్టార్ట్ చేసినావా? ఫస్ట్ ఎయిడ్ పాప నువ్వు. అబ్బే నీకు తెలుసు కదరా ఎంత లవ్ చేస్తానో దాన్ని. అలా ఎలా వదిలేస్తుందిరా అది? ఆడెవడు వచ్చాడు. నువ్వు ఏడవకరా, గలీజ్గుంది. రే వద్దురా, మనకెవరు వద్దురా. రే ఆ రేష్మ నెంబరు, ఆ గీత నెంబరు, శ్వేత నెంబరు, ఎవరితో ఒక నెంబర్ ఇరా. రే అజ్జు, ఎవరో ఒకటి నెంబర్ ఇరా. రే దానికి బాయ్ ఫ్రెండ్ ఏంట్రా, దానికి కడుపు వచ్చినా పర్లేదురా, ఎవరితో ఒక నెంబరు. దాన్ని చేసుకుంటానో చేసుకోండి, నీకు ఎందుకురా, ముందు నెంబర్ ఇరా. నాకు చెప్తుందా అది బ్రేకప్? నువ్వు నెంబర్ ఇరా, నెంబర్ పెట్టు, దాని నెంబర్ పెట్టు. హలో బ్రదర్, ఏమైంది? లవ్ ప్రాబ్లమా? ఈ అమ్మాయిలకు సీరియస్గా లవ్ చేసే వాళ్ళు నచ్చరు బ్రో, వాడుకొని వదిలేసే వాళ్ళే కావాలి. నన్ను ఒక అమ్మాయి ఫుల్గా వాడుకుంది, తర్వాత దెంగేసింది. నువ్వు అంతే, సీరియస్గా ఉండకు, వాడుకో, వదిలేయ్. వేస్తావా? బా తూకొని హే బే గాండు, నా పిల్ల గురించి మాట్లాడుతున్నావు? బలిసింది అబే ఖాన్ పోటీ దేతూ సాలే, చల్ బాక్. Here comes! Take a deep breath. Come closer. Touch my lips. రే అజయ్ చెప్పరా. అరే నైట్ తాగి నువ్వేం చేసినావురా? నేనేం చేశాను బే? అరే సోది చెప్పకుండా చక్క ఆన్సర్ చేయి ఫస్ట్. ఓ అదా, నేను తాగి ఒక 2 పీకాలే. నువ్వు పీకినావా వాడు నేను పీకినా? తర్వాత ఏమైందో గుర్తులేదు. అరే నువ్వు నైట్ తాగి భూమి దగ్గర పోయినవరా? నీ అబ్బా ఎందుకు పోయినవరా? దాని దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను బే? నిన్న నైట్ ఆమె నాకు కాల్ చేసింది. నువ్వు తాగి రోడ్ మీద పడిపోతే నిన్ను రూమ్ లో డ్రాప్ చేసింది కూడా ఆమెనే. ఆగాగాగాగు, అసలు దాని దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు? తను డ్రాప్ చేసిందా? అవునరా, నువ్వు ఒకని మొట్టగాని, తాగితే మొట్ట ఏం గుర్తుండదు. కొట్టేసి పారిపోతాడు అబ్బా.
దమ్ముంటే ఇప్పుడు రారా నువ్వు చూసుకుందా బాగుంటే సరిపోదురా. ఇదిగో గుండెల నిండా ప్రేమ ఉండాలరా, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. అయినా సరే నా భూమి దేవతరా, దేవత దేవత నా దేవత, నన్ను వదిలేసిపోయిన దేవత దేవత. ఓ దేవత, ఎవరితో తిరుగుతున్నావు దేవత? ఎవడే దేవత? వాడెవడే దేవత? ఎక్కడు ఏడెవడు పోలీసా? ఈ దేవత ఎవరు? నా దేవతలా ఉంది. నా దేవతే. హలో మేడం, రొమాంటిక్ బీజం లాంటివి వేసుకోకండి, అంత లేదు ఇక్కడ. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? రాలేదా? అదే నీ కొత్త బాయ్ ఫ్రెండ్ చూసా, సూపర్. తాగేవా? అబ్బా కీరింగ్. అయినా నేను నీకు గుర్తున్నానా? అయినా నేను తాగితే నీకేంటి, తిరిగితే నీకేంటి? మీరిద్దరు మాత్రం హ్యాపీగా ఉన్నారే కదా చూడ్డానికి. ఇదిగో ఒక్కట్లో భూమిక మహేష్ బాబులా ఉన్నారు, బాగున్నారు. మధ్యలో నేనే హోబులెడ్డి గారిని. ఫస్ట్ ఇవన్నీ కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. తాగావా? జస్ట్ 1 బియరేనే, వంశీగాడి బర్త్డే అని. ఇదిగో ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశా. ఆకాష్, నీకు అసలు సీరియస్నెస్ ఉందా? మార్నింగ్ డాడ్తో మాట్లాడావు, హి డిడ్ంట్ రెస్పాండెడ్ వెల్ అండ్ యు నో దట్ రైట్? మార్నింగ్ నుంచి పిచ్చెక్కుతుంది నాకు, అసలు ఆయన ఏమంటారో ఎలా కన్విన్స్ చేయాలో అని. కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? భువి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మీ నాన్నే కదా, మెల్లి కన్విన్స్ చేయొచ్చులే, లైట్ తీసుకో. లైటా? ఏంటి లైటా? ఆకాష్, నీకు నీ పేరెంట్స్ మీద, వాళ్ళ డెసిషన్స్ మీద రెస్పెక్ట్ ఉండకపోవచ్చు, బట్ ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్. అయినా నేను చూడగానే అర్థమైపోయి ఉంటుంది మా డాడీకి నీకు ఇలాంటివేం తెలియదని. అసలు మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటని నీకు నేర్పిస్తేనే కదా తెలియడానికి. నేనే అనవసరంగా చాలా ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాను నీ గురించి, నువ్వు హీరో, నువ్వు తోపు అని. నిజంగా మా డాడీ డెసిషన్ నో అయితే నువ్వు నాకు వద్దు ఆకాష్. ఇలా లైఫ్ మీద సీరియస్నెస్ లేనోడితో ఐ కాంట్. అవునే, నాకు లైఫ్ మీద సీరియస్నెస్ లేదు. మా పేరెంట్స్ నన్ను ఇలానే పెంచారు, కానీ మీ పేరెంట్స్లా ఒకరిని వదిలేసిన వెంటనే ఇంకొకరు తగులుకొని మాత్రం నేర్పించలేదు. ఐఎమ్ సో అన్లక్కీ. ఆడెవరితో తిరుగుతున్నావు కదే, ఆడి పేరేంటి? సిద్ధు. ఏంటి ఎద్దా? తన పేరు సిద్ధు. అన్న బొక్కలే. అయినా మీకు మా బాధలు అర్థం కావే. మా క్రష్ అనుకున్న అమ్మాయితో వేరేవాడన్నా మాట్లాడితేనే మేము తట్టుకోలేము, అలాంటిది లైఫ్ అంతా ఇమాజిన్ చేసుకున్న అమ్మాయితో వేరొకడు క్లోజ్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఒక్క బిరికి ఎక్కేస్తుంది. కానీ మీకు లవ్ అంటే ఏంటో చెప్పనా? నేను చెప్తాను. మీకున్న ప్లేస్కి, మీకున్న నీడ్స్కి, ఆ టైంకి మీకు ఎవడు అవైలబుల్గా, ఎవడు యూస్ఫుల్గా ఉంటాడో ఆడే మీకు బాయ్ ఫ్రెండ్.
పొరపాటున మీ ప్లేస్ మారినా మీ అవసరాలు మారినా ఆడేవాడు మీకు సంబంధం లేదు. నువ్వు అలాంటి అమ్మాయి కాదనుకున్నావు చూడు, నేనే ఎర్రి, నాదే బుద్ధి తక్కువ. అబ్బా ఫోన్ చేశాడే లిఫ్ట్ చేయి మిస్దు ఫోన్ చేశాడేమో, లిఫ్ట్ చేయవే, చచ్చిపోతాడేమో, లిఫ్ట్ చేయి. ఇంతసేపు మీతో ఉన్నాడు కదే, ఇంత కరువేంటి ఆడికి. అమ్మ సూపర్ లవర్స్, వరల్డ్ గ్రేటెస్ట్ కపుల్స్. మా బెస్ట్ కపుల్ అంటే మీరేనే, సూపర్ జోడి. ఇది నా ఫోనా? ఇంతసేపు రింగ్ అయింది నా ఫోన్. భువి ఇంతసేపు రింగ్ అయింది నా ఫోనా? అయ్యో భువి సారీ భువి తోసేస్తావేంటే? అంతేలే, నీ లైఫ్లోంచి తోసేసావు కదా, వెళ్ళిపోతాలే ఇంకా. ఫోన్ వచ్చింది, సిద్ధిగాడు, పక్కా సిద్ధిగాడు. ఫోన్ మాట్లాడు, నేను చూస్తా. పక్కా సిద్ధిగాడు, మాట్లాడు. అయినా ఫోన్లో ఏం మాట్లాడతారే? క్లోజ్గా మాట్లాడతారా? వీడియో కాలా? సూపర్ మాట్లాడు, నేను కూడా చూస్తా. ఎత్తవే మాట్లాడు ప్లీజ్. అయినా నేనే కదా మీ గడ్డు, నేను పోతా. నాకు వద్దు, మీరు ఎవరొద్దు, నాకు మీ ఎవరొద్దు, నాకు ఫ్రెండ్స్ వద్దు, నువ్వు వద్దు, ఆ సిద్ధుగాడు వద్దు, ఎవరొద్దు. నేను పోతా. మీరిద్దరు హ్యాపీగా ఉండండి, నేను పోతా. మీరిద్దరు హ్యాపీగా ఉండండి. తాగింది నువ్వా నేనా? వచ్చినప్పటి నుంచి అరుస్తున్నావేంటే? నువ్వు ఇదని ఏదేదో మాట్లాడుతున్నావు. అవును, నేను ఎదవనే. మధ్యలో మా పేరెంట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావే? నీకు మీ నాన్న ఎంత ఎక్కువనో నాకు మా పేరెంట్స్ అంతకన్నా ఎక్కువ. వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. పోతావా? పోద్దు బే. ఎవరికి? వెళ్ళిపోతాను. పోతే పో, ఇలా టార్చర్ చేయకు. అయినా నేను లవ్ చేసింది నిన్ను, నేను ఇంప్రెస్ చేయాల్సింది కూడా నిన్నే. మధ్యలో మీ నాన్నెవరు? బొక్కలాగా. ఆకాష్ బిహేవ్. భువి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవే నువ్వు. చాలా ఎక్స్ట్రా చేస్తావు కానీ భువి వెళ్ళిపో. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు. భువి వెళ్ళిపోమని చెప్పానా? వెళ్ళిపోవే. Phone in my hands, scrolling through our photos I don't understand. Your smile is a ghost haunting my screen. Wish I could wake up and escape this dream. I'm lost in the shadows, drowning in the pain. Every night is a storm, every day is the same. Popping pills to forget but aches still remain. I killed the trust, I burned the flame. Only myself I got to blame. I love you
నేనంటే దానికి అంత ఇష్టమా? లేదంటే ఈ పిచ్చోడితో నాకెందుకని వదిలేసిందా? తిట్టాలి కదరా నన్ను, అట్లీస్ట్ కొట్టాలి కదరా నన్ను. కొట్టాలా లేదా? కొట్టాలా లేదా? కొట్టాలి కదా. కొట్టకుండా రూమ్ దగ్గర డ్రాప్ చేసింది ఏంటారా నన్ను? నేనంటే మరీ అంత ఇష్టం ఏంటారా దానికి? అది నన్ను ఎందుకు కొట్టదో నేను చూస్తా. దాంతో కుట్టించుకునే దాకా దాన్ని వదలను రా, నన్ను వదలను. ఎందుకు కొట్టదో చూస్తా. భువి నీతో కొంచెం మాట్లాడాలి. భువి నీతో మాట్లాడాలి. భువి ఆగు. భువి ఆగు, నీతో మాట్లాడాలి. భువి ఆగే. ఆగు. ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? ఏంటి? ఏం చూస్తున్నావు? పోదావా? పోతా బే. భువి భువి ఏంటే వెళ్ళిపోంటే వెళ్ళిపోతున్నావు? నీ వెనకాల పడుతున్నాను కదా, షో ఆఫ్ చేస్తున్నావు. అయినా నేను నిన్ను అడుకోవడానికి ఏం రాలేదు. ఇదిగో తీసుకో నీ రింగ్. నువ్వే లేనప్పుడు ఈ బొక్కలో రింగ్ నాకెందుకు? తీసుకో. ఏంటే ఫేస్ అంతా రెడ్ అవుతుంది? కోపం వస్తుందా? నువ్వు కుట్టాలనిపిస్తుందా? కొడతావా? నీకంత సీన్ లేదులే కానీ తీసుకో. ఏంటి ఇది నీకు కూడా వద్దా? సరే. హలో మేడం. పడేసి అనుకున్నావు కదా? నాకు తెలుసు నువ్వు అనుకుంటావని. నేను నైట్ నుంచి పిచ్చోళ్ళు ఆలోచిస్తున్నా. ఏం చేస్తే మేడం గారు కోపం వస్తుందా, లాగి పెట్టి ఎలా కొట్టించుకోవాలా అని. పర్లేదు రాకాష్, నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. ఆయన ఇంత గట్టి కొట్టావేంటే? ఈ కొట్టేదేదో ఆ రోజు రాత్రి కొట్టుంటే అయిపోయేది కదా, ఈ పాటికి సెట్ అయిపోయేదిగా. ఎనీవే ఐఎమ్ సారీ రా. ఈసారి మీ నాన్న ఒప్పుకోపోతే డైరెక్ట్గా వెళ్ళి మీ నాన్న కాళ్ళ మీద పడిపోతా. ఒప్పుకునే దాకా వదలను. కొంచెం నవ్వొచ్చుగా ప్లీజ్. భువి భువి లేరా, లే ఫస్ట్ లే. అరే అరే నీకేమైనా పీరియడ్స్ ఉన్నాయా? జస్ట్ ఆస్కింగ్. నువ్వే రమ్మంటావు, నువ్వే దబ్బేమంటావు, నువ్వే తిట్టేసి నువ్వే ఏడ్ చేస్తావు. అప్పుడు దాకా బాగానే ఉంటావు, సడన్ గా ఏదో పిచ్చెక్కేసి సైకోలో బిహేవ్ చేస్తావు. మళ్ళీ వచ్చి సారీ 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 అంటూ కాళ్ళ మీద పడతావు. రే పీరియడ్స్ ఉన్న అమ్మాయికి కూడా నీ అన్ని మూడ్ స్వింగ్స్ ఉండవురా. నీది లవ్ కాదురా, నీది ఒక రకమైన పిచ్చి మెంటల్ సాడెస్ట్ నువ్వు. అయినా మీ అబ్బాయిలు ఎప్పుడు మీ సైడ్ నుంచి ఆలోచిస్తారు. మీ ఎమోషన్స్, మీ ఫ్రస్ట్రేషన్స్ ఇవే. మా ఫీలింగ్స్ గురించి అసలు ఆలోచించరా? మేము మీతో కాకుండా వేరెవరైనా అబ్బాయితో మాట్లాడితే మాకు వాళ్ళు మీరు ఒకటే అనుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మాతో 100 మంది మాట్లాడినా మాకు ఇక్కడ టచ్ అయిన వాళ్ళని ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా మీరు? భువి అది
ఇక్కడ నుంచి దొబ్బాయి ఫస్ట్ దొబ్బాయి. భువి అదే ఏం లేదు, నిన్న కెఫేలో ఎవరితోనో మాట్లాడుతున్నావుగా, ఎవడాడని? వాడా నా న్యూ బాయ్ ఫ్రెండ్. నువ్వే ఫిక్స్ చేసావుగా. వాడు నీలానే మంచి టాలెంటెడ్ పర్సన్, బాగా కలిపాడు. కానీ బిర్యానీ తినేసి బిల్ కట్టక చెప్పేశా. నాకు ఆల్రెడీ ఒక మెంటలోడు ఉన్నాడు, వాడుతున్న వేగులకు చస్తున్నాను చెప్పేశా. నేనేగా ఇంట్లోని, నేనేగా. ఇంతే దవ్వేంట్రా నువ్వు? అంటే మీ ఇద్దరిని అంత క్లోజ్గా చూసి ఏదో అనుకున్నా, సారీ. ఇప్పుడారా? ఇప్పుడే వచ్చి అడిగేది? మన గొడవ ఎన్ని రోజులు అవుతుంది? 15 days. కరెక్ట్గా చెప్పు. 1 month. కరెక్ట్గా చెప్పు, లేదంటే నా కుక్కతో కనిపిస్తా. 2 months. ఇప్పుడు వరకు ఏం చేసావురా? గోడలకి పెయింట్ వేసావా? ఆడెవడో వచ్చి నాకు పులిహోర కలిపే వరకు నేను నీకు గుర్తు రాలేదా? అయినా ఏమో ఈ క్యాప్లో నువ్వు ఇంకెవరినైనా సెట్ చేసుకున్నావేమో, నాకేం తెలుసు. వస్తాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫస్ట్ చెంపలేసుకో, ఫస్ట్ చెంపలేసుకో. నువ్వు వదిలేసినప్పటి నుంచి పిచ్చోట్ల జుట్టు గడ్డం పెంచుకొని తిరుగుతున్నానే. ఇన్స్టాగ్రామ్లో సాడ్ స్టోరీలు అవన్నీ ఎవరి కోసం? నీ కోసం. అవన్నీ చూడట్లేదా నువ్వు? యాక్చువల్లీ సెట్ చేసుకుందామని అనుకున్నా, బట్ ఎందుకో మా అమ్మ గుర్తొచ్చి ఆగిపోయా. తను కూడా నీలాగే ఎన్నిసార్లు కసురుకున్నా, ఎన్నిసార్లు కోపడ్డా తిరిగి బుజ్జగించేదే కానీ ఎప్పుడు నన్ను కొట్టలేదు. నీలా మా అమ్మలా నన్ను తట్టుకునే ఓపిక ఇంకెవరికి ఉండదేమో. మేబీ ట్రై చేస్తే నీకన్నా అందమైన అమ్మాయి దొరకవచ్చు, కానీ నీలా మా అమ్మలాంటి అమ్మాయి మాత్రం దొరకదు. వీడేంటి ఎంత ఫీల్ అయిపోతున్నాడు? రాత్రి ఎంత తాగావురా? ఒక్క బీరే. ఏంటి ఒక్క బీర్కే అంతెక్కేసిందా నీకు? నీకు రాత్రి ఎక్కువైపోయి తెలియలేదు, కానీ నిన్ను కొంచెం గట్టిగానే కొట్టా. మరి నన్ను మాట్లాంటే నాకు మండదా? నన్ను చంపేవే, నన్ను చంపేసి నిద్ర హ్యాపీగా బ్రతకండి. అమ్మ కొట్టేసింది, నన్ను కొడతావా? మళ్ళీ కొట్టేసింది. నిన్ను ఇలాగదే నిన్ను రాయేది రావే నిన్ను అమ్మ తన్నేసింది, మా తమ్ముని తన్నేసింది. అబ్బా అమ్మ తన్నేసింది మమ్మీ. అబ్బా తమ్ముడు అంటే 2 కాదనుకో, చాలానే కొట్టా. యాక్చువల్లీ నిన్ను అక్కడే వదిలేద్దాం అనుకున్నా, మళ్ళీ ఏ కారో లారీయో వచ్చి గుర్తొస్తుందేమో అని భయమేసి నేను తీసుకెళ్ళి డ్రాప్ చేశా. ప్లీజ్ 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 సారీ 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 ఆకాష్ 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 సారీ సారీ చెప్పాను కదా ఆకాష్. ఆకాష్ పోనీ కాలు పట్టుకున్నా రే రే సైకో.